నమస్తే, నేను ముఖేష్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ కూచి రాజేశ్వర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. ముఖ్యంగా హనుమత్ బడబాలన సూత్రం. సో ఇది చాలా పవర్ఫుల్ అని నేను విన్నాను గురువు గారు. ఇది చదవాలంటే కూడా అదృష్టం ఉండాలని కూడా చెప్తూ ఉంటారు. ఏంటి ఈ యొక్క బడబాలన సూత్రం యొక్క రహస్యం ఏంటి? ఇది చదవడం వల్ల కలిగే ఫలితాలు ఏంటంటారు? శ్రీ హనుమతే నమః. ప్రస్తుతం జనాలందరికీ కూడా హనుమంతుల వారి మీద ఒక మంచి భక్తి అనేది పెరిగిపోతుంది. ఇంతకుముందు మనకు ప్రతి గ్రామం లోపల కూడా గ్రామ పొలిమేరల్లో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి దేవాలయం ఒకటి ఉంటుంది. అవును. క్షేత్ర గ్రామ సంరక్షకుడు ఆయన. ఓకే. ఊరికి మనం వెళ్ళగానే మొట్టమొదట ఊరు బార్డర్లో ఊరిలో కూడా మనకు ఒకటి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. ఒకటి పోచమ్మ కానీ ఎల్లమ్మ కానీ గ్రామ సంరక్షణ దేవతలుగా వీళ్ళని భావిస్తారు. అంత శక్తివంతమైనటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం గ్రామ పొలిమేరల్లో కట్టడం వల్ల ఇప్పుడంటే మనకు బార్డర్స్ అవన్నీ కనపడడం లేదు, కానీ ఇంతకుముందు ఈ గ్రామానికి ఇంత హద్దు అనేది ఒకటి ఉండేది. ఆ హద్దు లోపల ఒక బొడ్రాయి, ఒక అమ్మవారి గుడి, ఒక హనుమత్ దేవాలయం కంపల్సరీ. కొన్ని చోట్లలో మనం శైవక్షేత్రం వైష్ణవ క్షేత్రం రెండు చూడొచ్చు. ఇటు శివాలయం ఉంటుంది, ఏదైనా ఒక వైష్ణవాలయం ఉంటుంది. కానీ ఏదైనా కూడా హనుమదాలయం అనేది ఖచ్చితంగా ప్రతి గ్రామం లోపల కూడా మనం చూడొచ్చు. ఎందుకు ఆ గ్రామ ప్రాంతంలో పెడతారు అని అంటే, గ్రామంలో మొట్టమొదట ఎవరైనా శత్రువు రావాలన్నా కూడా ఆ గ్రామ పొలిమేరలోంచే రావాలి కాబట్టి ఆ గ్రామ సంరక్షకుడిగా, క్షేత్ర సంరక్షకుడిగా ఆంజనేయ స్వామిని ఎన్నుకున్నాం. ఇక్కడ హనుమంతుల వారికి చాలా శక్తులు ఉన్నాయని చెప్పేసి మనం అంటే అందరూ దేవుళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మనం చర్చ హనుమంతుల వారి గురించి కాబట్టి మాట్లాడుకోవాల్సిన విషయం హనుమంతుల వారి గురించి కాబట్టి హనుమంతుల వారి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మనకు హనుమంతుల వారి ప్రఖ్యాతి వినపడుతుంది. మనకు హనుమాన్ చాలీసాలు పెడుతున్నారు, హనుమాన్ చాలీసాలు పఠించాలి, దీక్షలని అది ఇది అని ఇప్పుడు మనం వింటున్నాం. నేను దేవాలయంలో అర్చకుడుగా నేను చూస్తున్నాను కూడా. హనుమాన్ చాలీసా పఠనం పెరిగిపోయింది. ఆ మధ్యన ఒకసారి ఒక 2 నెలల కిందన కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు అక్కడక్కడ హనుమాన్ చాలీసా పఠనాల గురించి కూడా సామూహిక హనుమాన్ చాలీసా పఠనం ఏర్పాటు చేసి చాలామంది గ్రూపులు 200 మంది 500 మంది అట్లా అద్భుతంగా హనుమాన్ చాలీసా పఠనం అనేది చేయించారు. హనుమాన్ చాలీసా అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మనందరికీ తెలిసిందే. హనుమంతుల వారికి సంబంధించినటువంటి దాంట్లో బడబానల స్తోత్రం అనేది ఇందాక మీరు ప్రశ్నించారు. బడబానల స్తోత్రం అనేది ఒకటి ఉంది. వాస్తవంగా హనుమంతుల వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా పఠనం ఏదైతే ఉందో అది బాధలోంచి వచ్చింది. అంటే ఆ హనుమాన్ చాలీసా పుట్టుక ఎలా జరిగింది, అది బాధలోంచి మనసులో బాధపడుతున్నటువంటి మనసులోంచి బయటకు వచ్చింది. అది 40 భాగాలు ఉంటాయి. చాలీసా అంటే 40 లైన్లు. ఆ చాలీసాని చదివితే ఏ రకమైనటువంటి దుష్టశక్తి అయినా కూడా వెళ్ళిపోతుంది, శత్రుస్తంభన అనేది జరుగుతుంది అనేది హనుమాన్ చాలీసా పఠనంలో మనం తెలుసుకున్నాం. ఇక హనుమత్ బడబానల స్తోత్రము అని అంటే దాంట్లో మీరు బడబానల స్తోత్రం చదువుతున్నప్పుడే ఒళ్ళంతా కూడా గగురు పొడుస్తుంటది. ఓకే, అది చాలా కఠినంగా ఉంటుంది గురువు. వింటేనే మనకు అది అర్థం కాదు. ఏదైనా స్తోత్రము శ్రవణం వల్ల కూడా ఉపయోగం ఉంటుందండి. ఇప్పుడు చాలా మందికి హనుమాన్ చాలీసా అనేది నోటెడ్ అయిపోయింది. అవును. కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఉద్యోగ స్థిరత్వ ప్రాప్తి కోసము చాలా మందికి నేను మన్య సూక్తం చెప్తూ ఉంటాను. ఈ మన్య సూక్తం అందరికి చదవడానికి కుదరదు. ఎందుకంటే మనం ఇంతకుముందు ఒక వీడియోలో రుద్రం గురించి మాట్లాడుకున్నాం. అంటే ఒక స్వరబద్ధమైనటువంటి నియమంతో సూక్తాలన్నీ ఉంటాయి. స్త్రీ సూక్తం కానీ, పురుష సూక్తం కానీ, రుద్రం కానీ, నమ్మకం కానీ, చమకం కానీ, మన్య సూక్తం కానీ, ఇలా ఎన్నో సూక్తాలు ఉన్నాయి. ఈ సూక్తాలన్నీ కూడా స్వరబద్ధంగా ఉంటాయి. అంటే ఆ మన్య సూక్తం అనేది ఏదైతే ఉందో అది హనుమంతుల వారికి విశేషంగా అభిషేకం చేసేటప్పుడు కానీ హోమానికి కానీ వాడేటటువంటి మన్య సూక్తం అనేది చాలా శక్తివంతమైనది. మరి ఇది వీళ్ళు చదవలేనప్పుడు ఏం చేయాలి అని అంటే వినాలి, లేదా ఒక గురువు చేత పారాయణం చేయించి ఆ పారాయణ తీర్థాన్ని వీళ్ళు తీసుకోవచ్చు. ఒక 14 రోజులు. నేను మా దేవాలయంలో సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మా దేవాలయానికి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా 14 రోజులు 14 ప్రదక్షిణలు 14 అప్పాలు ఇది ఒక ప్రత్యేకమైనటువంటిది మా దేవాలయానికి ఉన్నది. రిజల్ట్ కూడా ఆ రేంజ్లో ఉంటుందండి, 100% ఉంటుంది. ఇప్పుడు ఈ మన్య సూక్తం
అందరు చదవలేరు కాబట్టి అవును. వినమని చెప్తాను. ఉమ్, ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు దేవాలయానికి వచ్చి సంకల్పోక్త ప్రకారంగా చేయించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పేరు మీద మనం చేసి వాళ్ళకి తీర్థం పంపడం, లేదా వాళ్ళు దేవాలయానికి వచ్చి తీర్థం తీసుకోవడం, స్వామివారికి ఏవైనా సేవలు ఎక్కడైనా యూనివర్సల్. అంతే. సింధూరము, అభిషేకము, ఆకుపూజ, వడమాల, అప్పాలమాల, రోటుమాల అని కూడా కొన్ని ప్రాంతాల్లో రోటుమాల అని కూడా అంటారు. రోట్మాల అంటే అప్పాలమాల, ఎస్ ఎస్ ఓకే. అప్పాలమాల అని కొన్ని చోట్ల అంటారు, రోటుమాల అని కొన్ని చోట్ల అంటారు. ఏదో రెండు ఒకటే, ఎస్ ఎస్ ఓకే. ప్రాంతాన్ని బట్టి ప్రాంత భేదాన్ని బట్టి మారుతుంటుంది భాష. ఈ సేవలు స్వామివారికి చేయించడం వల్ల ఉపయోగం ఉంటుంది. అలాగే ఈ బడబానల స్తోత్రం అనేది చాలామందికి తెలియదండి. హనుమత్ బడబానల స్తోత్రం ఒకటి ఉంటుంది, బజరంగ బాణ్ అని ఒకటి ఉంటుంది. ఈ హనుమత్ బడబానల స్తోత్రం చదవడం వల్ల మీరు ముందు చదువుతుంటేనే, అది వింటుంటేనే శరీరం అంతా కూడా గగురుపాటు లోనైపోతుంటుంది. ఓకే. ఎప్పుడు లోనవుతాము మనము ఆ గగురుపాటికి, ఆనందానికి, ఆ వ్యక్త భావానికి ఎప్పుడు లోనవుతాము అని అంటే దాని మీద శ్రద్ధ పెట్టినప్పుడు. ఓకే. ఆ శ్రద్ధగా వినడం వల్ల శారీరకమైనటువంటి ఒక స్పందన ఏదైతే కలుగుతుందో, ఇప్పుడు ఈ మధ్యన కొంచెం ఈ వైబ్రేటర్స్ వచ్చినాయి, మనం దాని మీద కాళ్ళు పెట్టగానే శరీరం అంతా వణికి లోపల ఉండేటటువంటిది అంతా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అంతా వైబ్రేట్ అయిపోయిన తర్వాత పక్క జరిగితే కొంచెం బాడీ అంతా తేలిక అయిపోతుంది. అవును. ఆ వైబ్రేటర్ కన్నా గొప్ప వైబ్రేషన్ ఇచ్చేదండి బడబానల స్తోత్రం. ఓకే, సూపర్. ఎంత అద్భుతమైనటువంటిది అంటే శరీరము, మనసు అంతా కూడా స్పందించిపోతుంటుంది, దానికి అనుకూలంగా స్పందించిపోతుంది. అంత అద్భుతమైనటువంటిది. ఏ రకమైనటువంటి సమస్య, ప్రతి మనిషికి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయండి. శారీరక సమస్య ఉండొచ్చు, ఆరోగ్య మానసిక సమస్యలు, మానసిక సమస్య ఉండొచ్చు, ఆర్థిక సమస్య ఉండొచ్చు, ఉద్యోగ సమస్య ఉండొచ్చు, గృహ సమస్య ఉండొచ్చు, దాంపత్యం, ఏదైనా కూడా పరిష్కారం ఒకటే. పరిష్కారం ఉంటుంది సార్. ఇప్పుడు బాగుంది సార్, పరిష్కారం సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే, హనుమత్ బడబానల సూత్రం. ముఖ్యంగా దీన్ని ప్రతిరోజు ఎన్నిసార్లు చదవాలి? ఉదయం పూట చదవాలా, సాయంత్రం పూట చదవాలా? వింటే, ఒకవేళ శ్రవణం అంటారు కదా, వింటే ఎప్పుడు వినాలంటారు? విన్నా చదివినా ఉదయకాలం శ్రేష్టం అండి. ఏ టైం లోపల? పొద్దున మీరు ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ టైంకి మీరు చదవండి అని చెప్పేంత పరిస్థితి మన జీవన శైలిలో లేదండి. లేదు. అవును. ఎందుకంటే పాపం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ 2 గంటలకు డ్యూటీ ఎక్కుతారు, 8 గంటలకు దిగుతారు. అవును. వాళ్ళు పొద్దున్న డ్యూటీ చేస్తున్నట్టు, రాత్రి డ్యూటీ చేస్తున్నట్టు అర్థం కాదు, ఎటు కాకుండా ఉంటారు. అవును. మధ్యాహ్నం 12 గంటలకు ఎక్కుతారు, రాత్రి 9 గంటలకు దిగుతారు. ఆ 9 గంటలకు దిగితే అది ఏం డ్యూటీ అంటారు. కానీ దేశకాలమాన పరిస్థితులను బట్టి, ప్రస్తుతం ఉన్నటువంటి సమాజాన్ని బట్టి అవతలి వాళ్ళకి సానుకూలంగా వీళ్ళు పనిచేయాలి కాబట్టి వాళ్ళ టైమింగ్స్ ప్రకారంగా వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఈ టైంలో అంటే ఇప్పుడు కొంతమంది నైట్ డ్యూటీ చేసి పొద్దున నిద్రపోతుంటారు. అవును. సూర్యోదయంతో లేవండి అంటే వాళ్ళకి సూర్యోదయం కొత్తగా ఉంటుంది. పుసుకుని ఇప్పుడు నాళ్ళే నాడు సూర్యోదయం నాడు సూర్యుడు ఇట్లుంటాడా అనిపిస్తుంది వాళ్ళకి, ఎందుకంటే ఎప్పుడు పొద్దున్న కూడా పండుకొని ఉంటారు వాళ్ళు. అలాంటి వాటితో ఏమవుద్ది కాదు కాబట్టి ఈ టైమింగ్ అనేది లేదు. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం ఉదయకాలంలో చేస్తే మంచిది, లేదా ప్రదోష సమయం. ప్రదోష సమయం అనేది సాయంత్రం సూర్యాస్తమయంతో 1 గంట 10 నిమిషాలు, సూర్యాస్తమయం మనం క్యాలెండర్లో పంచాంగంలో వస్తే మనకు అర్థమవుతుంది. 1 గంట 10 నిమిషాలు టైం పెట్టుకుని అటు ఇటుగా అంటే ఆ సూర్యాస్తమయం సమయానికి 1 అరగంట అటు 1 అరగంట ఇటు కనుక మనం చూసుకుని ప్రదోష కాలంలో చేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది. సో చాలా చక్కగా చెప్పారు సార్. హనుమత్ బడబానల సూత్రం చదవడం వల్ల కలిగే ఫలితాలు, వినడం వల్ల కలిగే ఫలితాలు చాలా చక్కగా చెప్పారు. ఒక చివరిగా చిన్న ప్రశ్న, వింటున్న వారు కానీ చదువుతున్న వారు కానీ ఉదయం స్నానం చేసి వచ్చారండి, దీపం ముట్టించి చదువుకుంటాడు, దాని తర్వాత ఆహార నియమాలు కానీ రాత్రిపూట నియమాలు కానీ కొన్ని రోజుల వరకు ఏమన్నా పాటించాలంటారా, లేకపోతే ఏం అవసరం లేదంటారా? ఇంతకుముందు ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఇదే మాట. ఏమని అంటే ఒక దీక్షలాగా పెట్టుకుని వింటే, ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకుంటున్నారు, ఒక 41 రోజులు కాగానే వాళ్ళు దాన్ని వదిలేస్తున్నారు, అంత నార్మల్గా ఉంటున్నారు. ఆ దీక్ష అన్నటువంటి 41 రోజులు ఆ దీక్ష అని అనుకున్నారు కాబట్టి ఆ నియమాల్ని పాటిస్తున్నారు. ఇప్పుడు ఈ బడబానల స్తోత్రం అనేది 1 రోజు వినాలి, 3 రోజులు వినాలి, 5 రోజులు వినాలి, 10 రోజులు వినాలి, దెర్ ఇస్ నో రూల్. దానికి రూల్ ఏం లేదండి, రోజు వినొచ్చు. మరి రోజు వింటూ ఉంటే, రోజు నియమాలు పాటించాలంటే జీవితం ముందరికి సాగదు, ఖచ్చితంగా. అవును, సాగదండి. వినొచ్చు,
మనం రోజు వినడానికి మనకు అవకాశం లేదు అనుకున్నప్పుడు ఇప్పుడు కొంతమందికి షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. ఎస్, అవును. వాళ్ళు మధ్యాహ్నం డ్యూటీలు చేస్తూ ఉన్నప్పుడు పొద్దున పూట వాళ్ళు ఖాళీగా ఉంటారు. అవును. ఆ టైంలో వాళ్ళు ఒక దీక్షలాగా ఒక 3 రోజులు వింటాను, లేకపోతే 5 రోజులు వింటాను, విన్నప్పుడల్లా ఒక 11 సార్లు వింటానా, లేకపోతే 21 సార్లు వింటానా, 54 సార్లు వింటానా అనేది వాళ్ళు అనుకుని ఆ ప్రకారంగా వినొచ్చు. ఎస్. ఆ ప్రకారం. కానీ ఒకటి మాత్రం ఏంటంటేనండి, సంకల్పోక్త ప్రకారం ఇప్పుడు దేవాలయం అనే దానికి నైట్ షిఫ్ట్లు ఉండేయండి. ఎస్, అవును. బ్రాహ్మీ ముహూర్తంలోనో 6 గంటలకు దేవాలయం చేస్తారు, 12 గంటలకు మూసేస్తారు, ఎస్. సాయంత్రం 6 గంటలకు చేస్తారు, 8:30 మూసేస్తారు. Yes. ఇది పర్ఫెక్ట్ టైం. దీంట్లో మార్పులు చేర్పులు అనేవి ఉండేది. ఎస్. ఒకటి ఏంటంటే కొన్ని పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉంటే కొన్ని మధ్యాహ్నం టైంలో మూసేస్తుంటాయి. Yes. కానీ దేవాలయాలలో అర్ధరాత్రి ఇక్కడ కూడా ఒక పెద్ద పెద్ద క్షేత్రాలు, తిరుపతి లాంటి క్షేత్రాలలో అయితే కానీ, తిరుపతి లాంటి పెద్ద క్షేత్రంలో కూడా మధ్యలో 1 గంట గంటన్నర క్లోజ్ చేస్తారు. ఎస్. అది తప్పనిసరి పరిస్థితి అన్నమాట. కాబట్టి అప్పుడు ఏం చేయాలి అని అంటే, అలా దేవాలయంలో ఉండేటటువంటి అర్చకుల చేత మీ గోత్రం పేరుతో సంకల్పోక్త ప్రకారంగా మీరు ఒక దీక్ష అనుకున్నారు, ఇన్ని రోజులు నాకు ఈ కోరిక కోసం నేను ఇది చేస్తున్నాను అని చెప్పేసి ఆ బడబానల స్తోత్రాన్ని సంకల్పోక్త ప్రకారంగా, అంటే మీరు అర్చకుడి దగ్గరికి వెళ్తే ఆయన చెప్తాడు దేనికోసం పర్పస్ అయింది, అవును. ఆ పర్పస్ని ఆయన సంకల్పంలో చెప్పి దాని ప్రకారంగా మీరు ఎంత సంఖ్యగా ఉన్నో అంత చేసి ఆ జప తీర్థాన్ని, బ్రహ్మార్పణం చేసిన తీర్థాన్ని మళ్ళీ మనం వెళ్ళి తీసుకుంటే అప్పుడు మనకు ఈ మెంటల్ టెన్షన్ ఉండదు. అరే నేను వాళ్ళు చదవలేకపోయినా, నేను వాళ్ళు స్కిప్, ఆయన రోజు డ్యూటీ కాబట్టి 11 రోజులు అంటే 11 రోజులు ఆయన అదే డ్యూటీ. దేవాలయంలో అర్చకుడి డ్యూటీ ఏంటి, ఇదే డ్యూటీ ఏంటి. ఇంకా దానికి మార్పులు చేర్పులు ఉండే. ఇప్పుడు ఉన్నటువంటి రెగ్యులర్ డ్యూటీలో బడవానర్ స్తోత్రం మనం చదవాలంటే ఇది ఒక సపరేట్ వింగ్. దానికోసం మనం టైం స్పెండ్ చేయాలి. అక్కడ ఆయన ఆల్రెడీ స్పెండ్ చేస్తున్న టైంలోనే ఇది పారాయణం చేసి మనకు దాళం పోస్తాడు. కాబట్టి ఆ ధార తీర్థం మనం కనుక తీసుకుంటే వడమాల స్తోత్ర ఫలితం అనేది మనకు దక్కుతుంది. ఎస్. సో చాలా చక్కగా చెప్పారు సార్ స్తోత్రం గురించి. ధన్యవాదాలు. జయ